కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఒక కొత్త ఎయిర్లైన్ కంపెనీ ఇండియాలో రావడం, 4 రోజులు బిజినెస్ చేసుకోవడం, మళ్ళీ దివాలా తీసేయడం. కానీ ఈ ట్రెండ్ ని బ్రేక్ చేసుకొని గత 2 decades నుంచి నెంబర్ 1 పొజిషన్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్స్ రిజిస్టర్ చేసుకున్న కంపెనీ కేవలం ఇండిగోనే. ఇవాళ వీళ్ళ పరిస్థితి రోజుగా ఆన్ యావరేజ్ 150 to 200 ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నా కానీ స్టిల్ నెంబర్ 1 ఎయిర్లైన్ ఆఫ్ ద కంట్రీ. దీని పోస్ట్ మార్టం ఇవాళ చేద్దాం. ఈ గడిచిన 20 సంవత్సరాల్లో చాలా ఎయిర్లైన్స్ రావడం, అలానే దివాలా తీయడం జరిగింది. ఎయిర్ సహారా, కింగ్ ఫిషర్, జెట్ ఎయిర్వేస్, విస్తారా, గో ఫస్ట్. మన దేశంలో ఏవియేషన్ ఇండస్ట్రీ చాలా హంగామాతో చాలా ప్రాఫిటబుల్ గా కనిపించే బిజినెస్. బట్ దీని ఇంటర్నేషనల్ మార్కెట్ లో ది గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎయిర్లైన్ ఇండస్ట్రీ అంటారు. బట్ రీసెంట్ గా చూస్తే విస్తారా ఎయిర్లైన్స్ మర్జ్డ్ విత్ ఎయిర్ ఇండియా. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, ఎయిర్ ఇండియా రిపోర్టెడ్ అరౌండ్ 10,000 crore loss. Total revenue earned వచ్చి 80,000 crores. At the same time, Indigo reported a profit of 7,000 crores. The total revenue of 78,000 crores. Indigo దగ్గర ఫ్లీట్ ఎంత ఉందో తెలుసా? అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ 422. ఎయిర్ ఇండియా దగ్గరకు వచ్చేసరికి 185. స్పైస్ జెట్ దగ్గర 35 ఎయిర్ క్రాఫ్ట్స్. ఇండిగో స్టార్ట్ అయింది 2006లో. కేవలం ఒకే ఒక ఎయిర్ క్రాఫ్ట్ డెలివరీతో స్టార్ట్ చేసుకునే ఈ బిజినెస్ ఇవాళ ఇండియాస్ టాప్ ఫ్లీట్ లో ఉంది. వరల్డ్స్ టాప్ 10 సక్సెస్ఫుల్ ఇండస్ట్రీలో ఉంది. దీనికి గల కారణం ఏంటి? సూపర్ ప్లానింగ్ అండ్ ఫెంటాస్టిక్ బిజినెస్ మోడల్ టు లెర్న్ ఫ్రమ్. 2005లో రాకేష్ గంగోవాల్ అండ్ రాహుల్ భాటియా ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. దీని పేరు ఇండియా ఆన్ ది గో. దాన్నే మనం ఇండిగో అంటాం. వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు జెట్ ఎయిర్వేస్ వాజ్ ఆల్రెడీ అ premium airline in the game. Kingfisher was the upscale premium in the game. Air Deccan was for the lower middle class. Air Deccan ఇచ్చిన చీప్ ప్రైజెస్ లో వేరే ఏ ఎయిర్ క్రాఫ్ట్ ఇవ్వలేకపోయింది. అఫ్ కోర్స్ ఎయిర్ డెక్కన్ ఎక్కువ ATRs మీద ఆపరేట్ చేసింది. ATRs అంటే కొంచెం తక్కువ సైజ్ ఫ్లైట్స్, అట్ ద సేమ్ టైం తక్కువ డిస్టెన్స్ లో ఉండే ఫ్లైట్స్, స్మాలర్ టౌన్స్ కి ఎక్కువ కనెక్ట్ చేసేది. కమింగ్ బ్యాక్ టు ఇండిగో, ఇండిగో క్రాక్ చేసింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి కావాల్సిన పర్పస్ ని. ఇఫ్ యూ రిమెంబర్ బ్యాక్ ఇన్ ది డే, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ అండ్ విజయ్ మాల్యా వాజ్ అ బిగ్ సీన్. అంటే ఈ 90s జనరేషన్ లో బాన్ అయిన వాళ్ళు మనం అందరం టీనేజ్ లో ఉన్నప్పుడు విజయ్ మాల్యా క్రియేట్ చేసుకున్న హవాకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఏం లేకపోయినా కానీ ఆయన ప్రతి చోట ఓ వర్గానికి ఇన్స్పిరేషన్ లాగా ఉండేవాడు. అలాంటి ఒక కంపెనీని కూడా మూతపెట్టేసింది ఇండిగో. ఇండిగో గురించి అసలు ఆ టైంలో ప్లేయర్స్ ఎవరు కూడా పాజిటివ్ ఉండేవాడు. కానీ వీళ్ళు వచ్చి రాగానే మొత్తం మార్కెట్ ని షేక్ చేశారు. ద మినిట్ దే కేమ్ ఇన్ 500 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్డర్ చేశారు. అప్పటి వరకు ఇండియాలో కేవలం బోయింగ్ దే హవా నడిచేది. బేసికలీ ఎయిర్లైన్ కంపెనీస్ 2 ఉన్నాయి కమర్షియల్, బోయింగ్ అండ్ ఎయిర్ బస్. ఇప్పుడు మనం బోయింగ్ ఎయిర్లైన్ 2005 వరకు వాళ్ళ డామినేషన్ ఇండియాలో పెట్టుకునేది. ఏ ఎయిర్లైన్ కొన్నా దాంట్లో మనం పైలట్ ని ట్రైన్ చేయాలి. ఆ ఎయిర్లైన్ కొన్న స్పెసిఫిక్ మోడల్లో పైలట్ ని ట్రైన్ చేయాలి. మన దగ్గర ఉన్న ఇంజనీర్స్ ని ట్రైన్ చేయాలి. మనకు దానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ ని కూడా మన దగ్గర రెడీ పెట్టుకోవాలి. అయితే బోయింగ్ అప్పుడు మొత్తం ఇండియన్ ఫ్లీట్ మార్కెట్ ని క్యాప్చర్ చేసుకుని ఎయిర్ బస్ కి ఎంట్రీ కావాల్సి ఉండే. సో ఇండిగో డిసైడెడ్ టు గో అండ్ అప్రోచ్ ఎయిర్ బస్. ఎయిర్ బస్ దగ్గరికి వెళ్ళి, బాబు నాకు A320 ఫ్లీటే కావాలి, ఈ ఒక్క మోడల్వే నేను ప్లేన్స్ కొంటాను, 500 ప్లేన్లు కొంటాను, కానీ నువ్వు నాకు డిస్కౌంట్ ఇవ్వు. ఆల్మోస్ట్ అబౌట్ 40% డిస్కౌంట్ ఇచ్చారని కొన్ని రిపోర్ట్స్ చెప్తాయి. అట్ ద సేమ్ టైం నువ్వు నాకు అది ఒకేసారి ఇవ్వాల్సిన అవసరంలో ప్రతి ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ 45 days టైంలో నాకు రిలీజ్ చేసుకుంటూ వెళ్ళు అన్నారు. వీళ్ళు దీని వెనకాల వాడిన స్ట్రాటజీ ఏంటంటే, ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి రాగానే దాన్ని ఒక లీజింగ్ కంపెనీకి అమ్మేసేవాళ్ళు. మళ్ళీ అదే లీజింగ్ కంపెనీ నుంచి 5 to 8 years వరకు లీజ్ రాసుకునేవాళ్ళు. దీని ఈజీ వర్డ్స్ లో చెప్పాలంటే, ఒక ఎయిర్ క్రాఫ్ట్ 1000 కోట్లకు కొంటే ఒక లీజింగ్ కంపెనీకి 700 కోట్లు అమ్మేవాళ్ళు. వీళ్ళ దగ్గర మాట్లాడుకున్న డిస్కౌంట్ ఆల్మోస్ట్ 600 to 500 crores లోనే వీళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేది. వచ్చి రాగానే వీళ్ళ దగ్గర ప్రతి ప్లేన్ మీద 100 నుంచి 200 కోట్లు మిగిల్చుకున్నారు. సో ఏ కంపెనీ నడవాలన్నా మీకు బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకోవాలి. సో వీళ్ళు వాడిన యూనిక్ స్ట్రాటజీ వల్ల వీళ్ళకి లోన్స్ తీసుకోవాల్సిన అవసరం పడలా. దీన్నే SLB మోడల్ అంటారు, సేల్ అండ్ లీజ్ బ్యాక్ మోడల్. దీనివల్ల ఇండిగోకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, ఇదివరకు లాగా యూజ్డ్ ప్లేన్స్ వీళ్ళు కొనలా. అన్ని కొత్త ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ నుంచి రావడం, లీజర్ కి అమ్మేయడం, వీళ్ళు మళ్ళీ లీజ్ తీసుకోవడం. అట్ ద సేమ్ టైం సేమ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉండడం వల్ల మీకు కొత్త స్టాఫ్ అవసరంలా, కొత్త స్పేర్ పార్ట్స్ అవసరంలా, కొత్త పైలట్ ట్రైనింగ్ అవసరంలా. వీళ్ళ డీల్ కూడా ఎలా ఉండేదంటే, ఏదన్నా మేజర్ రిపేర్ వచ్చినా నువ్వే మళ్ళీ దీన్ని తీసుకుపోయి రిపేర్ చేసుకోవాలని ఎయిర్ బస్ తో డీల్ చేసుకున్నారు. అయితే A320 ఫ్యూయల్ ఎఫిషియన్సీలో ఆల్మోస్ట్ 8 to 10% సేవింగ్స్ చూపించేది. 8 to 10% పెద్ద ఎక్కువ ఫరక్ పడకపోయినా మీకు ఆన్ అన్ యావరేజ్ పర్ ఇయర్ చాలా కోట్లాది రూపాయలు డిఫరెన్స్ తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే 5000 liters గ్యాసోలిన్ అవసరం ఉంటే, ఇదే ఎయిర్ క్రాఫ్ట్ 4500 సెటిల్ చేసేది. ఒక్క ట్రిప్ కి 500 రూపాయలు కాపాడేది. అలా రోజుకి ఎన్ని ట్రిప్పులు, నెలకెన్ని, సంవత్సరానికి ఎన్ని, కొన్ని కోట్లాది రూపాయలు అక్కడి నుంచి కూడా సేవ్ చేశారు. ఇంకో స్టెప్ ముందుకేసి ఇండిగో చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి అర్థం చేసుకుంది ఏంటంటే, ఇండియా ఇంకా ఒక రేజింగ్ ఎకనమీయే, ఇంకా ఆ పావర్టీ మైండ్ సెట్, డబ్బులు వెళ్ళిపోతాయి అన్న మైండ్ సెట్ మనకు పోలేదు
అనే విషయాన్ని గ్రహించి వీళ్ళకి అర్ధరాత్రి ఫ్లైట్ పెట్టిన 500 రూపాయలు తక్కువలో ఉందంటే వీళ్ళు ఎక్కేస్తారు అనే పాయింట్ వీళ్ళకి అర్థమయ్యి తక్కువ ప్రైస్లో ఫ్లైట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అయితే ఆ రోజుల్లో ఇండియాలో ఫ్లైట్ ఎక్కడం పెద్ద స్టేటస్ సింబల్లా ఉండేది. దానికి గల కారణం ఆ ఫ్లైట్లో ఉండే ఎక్స్పీరియన్స్. మీకు స్పూన్స్ కూడా స్టీల్వి ఉండేవి, మీకు సీట్ వెనకాల టీవీస్ ఉండేవి, లావిష్ ఫుడ్, గ్రేట్ అట్మాస్ఫియర్, ఇలాంటి ఒక ప్రీమియం ఫీల్ని ఈ కంపెనీస్ అన్నీ అమ్మేటివి. అయితే ఇండిగో వచ్చేసి నాకు ఇవన్నీ వద్దు, నాకు కావాల్సింది ఆ 500-1000 రూపాయలు తగ్గించుకునే కస్టమర్ మాత్రమే. నేను టీవీ ఇవ్వను, నేను ఫుడ్ ఇవ్వను, నేను ఏమి ఇవ్వను, కావాలంటే ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తా, అంతకంటే నా దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పి స్టార్ట్ చేసుకున్నాడు ఈ బిజినెస్. మనుషులు తక్కువ వచ్చినా పర్లేదు, నాకు ఈ మైండ్ సెట్ మార్చుకోవాలి అని చెప్పి ఇవాళ కథ తిరిగి రాసేసాడు. ఇండిగో ఈ టికెట్స్ అమ్మడానికి, వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి ఒక కొత్త యూనిక్ స్ట్రాటజీని ఫాలో చేసింది. దాని పేరు హబ్ అండ్ స్పోక్ మోడల్. వీళ్ళ మొత్తం బిజినెస్ ని చేంజ్ చేసింది. హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటే హబ్, ఢిల్లీ లాంటి ఒక హబ్ని తీసుకొని మిగతా ఈ 9-10 డెస్టినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటికీ ఢిల్లీ నుంచి కనెక్షన్ ఇచ్చేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు జైపూర్, కోచి టు కోల్కతా, ఇలాంటివి డైరెక్ట్ ఫ్లైట్స్ అనేవి లేకుండా అందరినీ హబ్కి తీసుకొచ్చి హబ్ నుంచి పంపించేవాడు. సో దీనివల్ల వీడికి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆటోమేటికల్లీ 45 ఫ్లైట్స్ తిరుగుతున్న ఈ రూట్స్ని వీడు తగ్గించుకొని ఆల్మోస్ట్ 9 ఫ్లైట్స్కి తెచ్చుకున్నాడు. సో దీనివల్ల ఇండిగోకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లైట్ యూటిలైజేషన్ మొత్తం అయిపోయింది, క్రూని బాగా వాడుకున్నాడు, ఒక్క స్టాప్తోనే వాళ్ళ డెస్టినేషన్స్కి పంపించేశాడు. మిగతా ఎయిర్లైన్ అట్ ద సేమ్ టైం ఇలాంటి డైరెక్ట్ డెస్టినేషన్స్ పెట్టినప్పుడు నాకు బాగా గుర్తుండి, చిన్నప్పుడు నేను ఫ్లైట్స్లో వెళ్తున్నప్పుడు చాలా మటుకు ఫ్లైట్లు ఖాళీగా ఉండేవి. పాయింట్ టు పాయింట్ మోడల్ వల్ల దీన్ని బ్రేక్ డౌన్ చేసుకొని అందరినీ హబ్కి తీసుకొచ్చి కనెక్ట్ చేసుకున్నాడు. ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కీ ఎలిమెంట్స్ ఇండిగో సక్సెస్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వస్తే ఆన్ టైమ్ రీచింగ్ ఈజ్ అ వండర్ఫుల్ థింగ్ అని ఒక యాడ్ క్యాంపెయిన్ రన్ చేసేవాడు. ఇండిగో థ్రైవ్ టు బి నెంబర్ 1. వాళ్ళ కంపెనీలో పనిచేసే ప్రతి ఎంప్లాయీని, పైలట్స్ నుంచి, ఎయిర్ హోస్టెస్ నుంచి, క్లీనింగ్ వాళ్ళ నుంచి అందరినీ మోటివేట్ చేసింది టైంకి రాగానే అరగంటలో ఈ ఫ్లైట్ మళ్ళీ టేక్ ఆఫ్ అయిపోవాలి. ఆబ్వియస్లీ ఒకటే ఫ్లీట్ ఉన్నప్పుడు మీకు ఏ రిపేర్ వచ్చినా మాక్సిమం ఆ రిపేర్స్ ని కవర్ చేసుకునే టాలెంట్ ఆ స్టాఫ్ దగ్గరకు వచ్చేస్తుంది. అయితే ఇంత ప్రాఫిట్స్ చూస్తున్న కంపెనీ సడన్ గా ప్రపంచం మొత్తం గ్లోబల్ క్రైసిస్ లోకి వచ్చింది. That is the 2008 Great Recession. All the 40s, 50s and 60s generation of today వాళ్ళకి ఈ విషయం గుర్తుండొచ్చు. ఆ టైంలో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఆల్మోస్ట్ 1600 లాసెస్ చూపించింది. స్పైస్ జెట్ అండ్ ఎయిర్ ఇండియా కూడా లాసెస్లో ఉంటే ఇండిగో మాత్రం 82,000 crores ప్రాఫిట్ చూపించింది. అలా 2008 గ్రేట్ రెసెషన్లో కూడా సక్సెస్ చూసిన కంపెనీ ఇండిగో. వీళ్ళ సక్సెస్ఫుల్ మోడల్ని బేస్ చేసుకొని ఎతిహాద్ జెట్లో ఇన్వెస్ట్ చేసి ఒక కొత్త బ్రాండ్ని క్రియేట్ చేసింది, జెట్ ఎయిర్వేస్ లైట్ అని. ఈవెన్చువలీ ఆ ప్రోగ్రామ్ కూడా జెట్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయింది. వీళ్ళు చేసినంత అక్యురేట్గా మేనేజ్మెంట్ జెట్ చేయలేకపోయింది. అండ్ టుడే జెట్ ఎయిర్వేస్ ఈజ్ అ హిస్టరీ, బంద్ పడిపోయింది. అండ్ ఇండిగో స్టిల్ మేనేజ్ టు గ్రో. వచ్చే సంవత్సరాల్లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కూడా దివాలా తీసింది, కానీ ఇండిగో మాత్రం రైజ్ అవుతూ వెళ్ళింది. ఈ జెట్ ఎయిర్వేస్, కింగ్ఫిషర్ ఇవన్నీ బంద్ అవగానే ఇండిగో చేసిన మొట్టమొదటి పని ఏంటంటే వీళ్ళ స్లాట్స్. ఏ ఎయిర్క్రాఫ్ట్ అయినా ఏ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాలన్నా అక్కడ ల్యాండింగ్ స్లాట్స్ కొనుక్కోవాలి. యాజ్ సూన్ యాజ్ దీస్ కంపెనీస్ షట్, ఇండిగో వీళ్ళ స్లాట్స్ కొనేసింది. అట్ ద సేమ్ టైం వీళ్ళ స్టాఫ్ని కూడా లోపల తీసుకుంది. ఆల్రెడీ ట్రైన్డ్ స్టాఫ్, ట్రైన్డ్ పైలట్స్, ట్రైన్డ్ ఇంజనీర్స్, ఎయిర్ హోస్టెస్, గ్రౌండ్ స్టాఫ్ అందరినీ తన టీంలోకి లాక్కుంది. సో ఇన్ ది ఇయర్ 2012 కింగ్ఫిషర్ ఆగిపోయింది. బై ది ఇయర్ 2013 ఇండిగో బికమ్స్ prime key player of Indian domestic aviation. Almost 30% మార్కెట్ షేర్ని క్యాప్చర్ చేసుకుంది. అక్కడతో ఆగక నెక్స్ట్ ఇంకా ఇంటర్నేషనల్ డిపార్చర్ స్టార్ట్ చేసింది టువర్డ్స్ బ్యాంకాక్ అండ్ సింగపూర్. అయితే 2014లో ఇంకో 2 స్మార్ట్ ప్లేయర్స్ మార్కెట్లో ఎంటర్ అయ్యారు, విస్తారా ఎయిర్లైన్ అండ్ ఎయిర్ ఏషియా. విస్తారా వాజ్ ఓన్లీ ఫర్ ప్రీమియం కస్టమర్స్ అండ్ ఎయిర్ ఏషియా వాజ్ అల్ట్రా లో మోడల్. అండ్ ఇండిగో తన యూజువల్ స్ట్రాటజీ ఆఫ్ మిడిల్ క్లాస్ ని కంటిన్యూ చేసుకుంది. ఇన్ఫాక్ట్ అప్పట్లో రిపోర్ట్స్ వాళ్ళ స్ట్రాటజీస్ చూస్తే ఎయిర్ ఏషియా టేక్ ఓవర్ చేసుకుంటుందేమో అనుకున్నారు, కానీ ఎయిర్ ఏషియా టుడే ఇస్ ఆల్సో హిస్టరీ. ఇండిగో కంటిన్యూస్ టు పర్ఫార్మ్ విత్ ద గ్రోయింగ్ ఇయర్స్. అయితే ఇండిగో సక్సెస్ స్టోరీలో 2011లో 180 ఎయిర్ క్రాఫ్ట్స్ కొన్నాడు, 2015లో 250 ఎయిర్ క్రాఫ్ట్స్, 2019లో 300 ఎయిర్ క్రాఫ్ట్స్ కొన్నాడు. తిరుగులేని నెంబర్ 1 ప్లేయర్ గా నిలబడుతున్నాడు. కానీ ఇక్కడతో ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ గుడ్ అనుకునే టైంలోనే ఎంటర్ ద డ్రాగన్ COVID-19 and the harsh lockdown of 2020. లాక్డౌన్లో వీళ్ళు అడాప్ట్ చేసుకున్న స్ట్రాటజీ హై అఫీషియల్స్ నుంచి పైలట్స్ వరకు అందరి శాలరీ 50% కట్ చేశారు. గ్రౌండ్ స్టాఫ్ మొత్తం నిర్దాక్షిణంగా తీసేశారు.
చాలా మటుకు జాబ్స్ పోయాయి. ఎందుకంటే దీర్ ఆల్ బిజినెస్ మెన్. వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ కన్నా ఇన్వెస్టర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ కంపెనీని నిలబెట్టుకోవాలి అంటే డబ్బులు సేవ్ చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ వీళ్ళ కమర్షియల్ ఎయిర్ప్లేన్స్ ని కూడా ఈ లాక్డౌన్ టైంలో కార్గో ఎయిర్ప్లేన్స్ కింద కన్వర్ట్ చేసుకున్నారు. చాలా ఇంటర్నేషనల్ కంట్రీస్ కి వ్యాక్సిన్ కూడా ఈ ఇండిగో కార్గో ద్వారానే వెళ్ళింది. ఎవ్రీథింగ్ ఈజ్ మనీ. ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ మనీ సంపాదించుకున్నారు. సో 2022 వచ్చే వరకు మళ్ళీ లైఫ్ రీఓపెన్ అయింది, మళ్ళీ ట్రావెల్ స్టార్ట్ అయింది, మళ్ళీ ప్రజలు యథాతథిగా జీవితం మొదలుపెట్టారు. ఇండిగో స్టార్టెడ్ మేకింగ్ మనీ. అట్ ద సేమ్ టైం విస్తారా ఎయిర్ ఇండియాలో మర్జ్ అయిపోయింది. గో ఫస్ట్ బ్యాంక్రప్ట్ అయిపోయింది. కానీ ఇండిగో ప్రాఫిట్స్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. పెరుగుతూ ఇంకా మార్కెట్ క్యాప్ 60%కి చేరింది. దీన్ని అదర్వైజ్ చెప్పాలి అంటే ప్రతి 10 మందిలో 6 ఇండిగో ఫ్లైట్ ఎక్కిన వాళ్ళే. 60% మార్కెట్ షేర్ అంటే ఇక ఆల్మోస్ట్ కంట్రీలో ఉన్న మొత్తం ఏవియేషన్ డిపార్ట్మెంట్ ని వీళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నట్టే. దీని వెనకాల వీళ్ళ స్ట్రాటజీ ఉంది, వీళ్ళు కష్టపడింది ఉంది, రైట్ టైం రైట్ డెసిషన్స్ తీసుకున్నారు. కానీ ప్రపంచాన్ని షాక్ చేసింది, ఎస్పెషల్లీ ఇండియన్ ఏవియేషన్ ని మళ్ళీ షాక్ చేసింది 2023 జూన్లో ప్యారిస్ ఏవియేషన్ షోలో ఇండిగో 500 న్యూ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్డర్ చేసింది. అక్కడితో సరిపోగా ఇప్పుడు ఇంటర్నేషనల్ రూట్స్ కూడా ఓపెన్ అయింది. ఇండియా టు మాంచెస్టర్, ఇండియా టు ప్యారిస్, ఇండియా టు న్యూయార్క్, ఇండియా టు షికాగో. మరి ఇది బడ్జెట్ ఎయిర్లైన్ కాబోతుందా, ప్రీమియం ఎయిర్లైన్ కాబోతుందా? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఇండిగో స్ట్రెచ్ అని చెప్పి ఒక కొత్త మోడల్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఢిల్లీ బాంబే ఫ్లైట్లో ఆల్మోస్ట్ 12 or 16 సీట్స్ దీంట్లో అలకట్ చేస్తున్నారు. ఇది ఇదివరకులా కాకుండా ఒక ఫుల్ మీల్ ఒబెరాయ్ నుంచి తీసుకొచ్చి కస్టమర్స్కి సర్వ్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ ప్రైజెస్ ఆర్ 3 times హయ్యర్. బట్ ఏ ఎయిర్ క్రాఫ్ట్ అయినా ఈ మోడల్ సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అని చూడడానికి రన్ చేసేదే ఈ బీటా మోడల్స్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ రూట్స్ కాబట్టి ఒక 10 నుంచి 12 సీట్లు మోడిఫై చేసి మేబీ మోడల్ ట్రై చేస్తున్నారు. కానీ ఇన్ని ఎయిర్ క్రాఫ్ట్స్, ఇంత మార్కెట్ షేర్, దే నో దట్ ద కంట్రీ అండ్ ద హోల్ ఏవియేషన్ ఈస్ ఫర్ దెమ్. ఇవాళ వీళ్ళు చేసింది ఎంత క్షమించరాని తప్పు. నిజంగా అన్నీ తెలిసి ఇంత డబ్బు సంపాదించుకొని కూడా ఇంత దురాశ ఎందుకు నాకు అర్థం కాదు. ఇంత సక్సెస్ఫుల్ గ్రేట్ స్టోరీ వీళ్ళది. యూ స్టిల్ మేనేజ్ టు బీ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. అయితే లాంగ్ రూట్స్లో వీళ్ళ పరిస్థితి ఏం కాబోతుందో టైం విల్ రివీల్. బట్ అట్ ద సేమ్ టైం సిగ్గు కనిపెట్లా ఒక ఆడపిల్ల తన ఫాదర్స్ లాస్ట్ రైట్స్, లాస్ట్ బాయ్ కూడా చెప్పుకోలేకపోయింది. ఒక స్టూడెంట్ తన లాస్ట్ ఛాన్స్ ఆఫ్ ఎగ్జామ్ మిస్ అయ్యాడు. ప్రతి ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసుకున్నాడు పాప. ఇంకొక లేడీ తన హస్బెండ్స్ బాడీని ఎయిర్ క్రాఫ్ట్ లో డిస్పాచ్ గురించి వెయిట్ చేస్తుంది. సిగ్గుగాని పీట్లా. డోంట్ యూ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ వాట్ యూ గైస్ డిడ్? సో ఇండిగో ఇంకొన్ని సంవత్సరాల వరకు అయితే నన్ను ఎవడో షేక్ చేయలేడని అయితే ఈ ప్యాటర్న్ ఆఫ్ సక్సెస్ లో ప్రూవ్ చేస్తుంది. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద డేస్ టు కమ్? ద ఫ్యూచర్ విల్ అన్ఫోల్డ్ ఆన్ ఇట్స్ ఓన్. ఐ హోప్ you have learned something better today. Thank you for watching. Jai Hind.